ఈ రాష్ట్ర రాజకీయాల్లో ఉండడానికి కనీస అర్హత లేనటువంటి ఒక నీచ నికృష్టమైనటువంటి వ్యక్తి రంగులు మార్చేటువంటి ఊసరవెల్లి నికృష్టపు జీవితాన్ని ఆధారాలతో సహా ఈ వీడియోలో నేను మీకు వివరిస్తాను. ఒకసారి పనికిమాలినటువంటి వ్యక్తి గతంలో ఏం మాట్లాడాడో చూడండి. నా పాలన నెక్స్ట్ జరగబోయేది విశాఖపట్నం నుంచి నా పాలన నెక్స్ట్ విశాఖపట్నం నుంచి జరగబోతుంది అని చెప్పాడు ఈ పోరంబోకు వ్యక్తి. ఇతని పాలేరుగా ఉండేటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి నిన్న ఒక కాంక్లేవ్లో మళ్ళీ మేము మాట మార్చేసాం, మడమ తిప్పేశాం, ఈసారి మళ్ళీ మేము గుంటూరు విజయవాడనే రాజధానిగా ఉంచబోతున్నామని చెప్పినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి మనందరం చూసాం. అసలు 2018లో రాజధాని గురించి వీళ్ళకి ఒక స్టాండు, 2019కి ఒక స్టాండు, 2020లో ఒక స్టాండు, 2024కి ఇంకో స్టాండు, 2025కి మళ్ళీ తిరిగి మళ్ళీ అమరావతి ప్రాంతానికి వచ్చి పడ్డాడు ఈ పనికిమాలినటువంటి వ్యక్తి. అసలు ఈ డ్రామాలన్నీ ఎందుకు వేస్తున్నాడు? ఇంత నిలకడలేనటువంటి పోరంబోకు వ్యక్తి ముఖ్యమంత్రిగా కాదు కదా, కనీసం ఎమ్మెల్యేగా ఉండటానికైనా అర్హత ఉందా అనేది రాష్ట్ర ప్రజలు గమనించాలి. ఇక ఇంకో ఆనిముత్యం లాంటి ఒక మాట మాట్లాడాడు, అది కూడా చూద్దాం. ఈ సెప్టెంబర్ నుంచి నీ బిడ్డ కాపురం కూడా విశాఖపట్నంలోనే పెడతాడు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నాకు అర్థం కాల, ఈ సెప్టెంబర్ నుంచి మీ బిడ్డ కాపురం కూడా విశాఖపట్నంలో పెడతా ఉన్నాడంట. ఇది సెప్టెంబరే జగన్మోహన్ రెడ్డి, ఇవాళ సెప్టెంబర్ 13వ తేదీ. మరి కాపురం ఈ నెలాఖరులో పెట్టబోతా ఉండవా? ఎప్పుడు పెట్టబోతా ఉండవు? అసలు ఇంతకు మీ బిడ్డ అంటావు, ఎవరికి పెట్టావు నువ్వు? విశాఖపట్నం వాసులకు బిడ్డనని చెప్తున్నావా? వైసీపీ కార్యకర్తలకు బిడ్డనని చెప్తున్నావా? ఈ రాష్ట్ర ప్రజలకు బిడ్డనని చెప్తున్నావా? లేకపోతే మీ తండ్రి గారు బతికిలేరు కాబట్టి విజయలక్ష్మి గారు ఉన్నారు కాబట్టి విజయలక్ష్మి గారికి బిడ్డనని చెప్పబోతున్నావా నువ్వు? అయితే విజయలక్ష్మి గారికి బిడ్డ కాదు అని నువ్వే అధికారికంగా కోర్టులో ఇచ్చినటువంటి పరిస్థితి. అంటే బిడ్డను కాదని ఇవ్వలేదులే కానీ నువ్వు ఒకప్పుడు ప్రేమ, ఆప్యాయత, అనురాగం పొంగి పొర్లి నేను కంపెనీలో షేర్లన్నీ మా అమ్మకి ఇచ్చాను, ఇప్పుడు ఆ ప్రేమ, ఆప్యాయత, అనురాగం ఏమి లేవు కాబట్టి, అవి పోయినాయి కాబట్టి మళ్ళీ నా షేర్లు నాకు కావాలి అని అడిగావు. కనీసం నీ తల్లి కూడా ఇప్పుడు నిన్ను తన బిడ్డగా ఒప్పుకునేటువంటి పరిస్థితి లేదు. నిన్నో మొన్న మీ చెల్లి కూడా అందనుకో, నా తండ్రికి రాజకీయ వారసుడు రాజారెడ్డి అని. అంటే నీ చెల్లి కూడా అనేసింది నువ్వు వాళ్ళ తండ్రికి కానీ తల్లికి కానీ వారసుడు కాదని. ఇక విశాఖపట్నం వాసుల విషయానికి వస్తావా? వాళ్ళు ఏ రకంగా చీకొట్టారనేది ఈ రాష్ట్ర ప్రజలందరూ చూశారు. ఇక ఈ రాష్ట్ర ప్రజలకు బిడ్డనని చెప్తావా? నువ్వు బిడ్డవు కాదు నాయన, క్యాన్సర్ గడ్డవని చెప్పి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా నిన్ను ఏ రకంగా పారిపోయేలా చేశారో ఈ రాష్ట్రం నుంచి రాష్ట్ర ప్రజలందరూ చూశారు. అయినా నేను కాపురం పెడతాను అంటావు. నువ్వు ఎక్కడ కాపురం పెట్టినా, ఎవరితో కాపురం పెట్టినా మాకేం అవసరం లేదు. అది నీ వ్యక్తిగత అంశం. నువ్వు ఎవరితో కాపురం చేస్తే మాకెందుకు, ఎక్కడ కాపురం చేస్తే మాకెందుకు? అసలు నీ కాపురం గురించి ఎవడు చెప్పమన్నాడు? ఇప్పుడు విశాఖపట్నంలో కాపురం పెట్టకుండా నిన్ను ఎవడు ఆపుతా ఉన్నాడు? ఇప్పుడు నువ్వు ముఖ్యమంత్రివి కాదు, అదేవిధంగా నిన్ను ఏ కోర్టు కూడా ఆపట్ల విశాఖపట్నం పోయి కాపురం పెడతానంటే. ఇప్పుడన్నా పోయి విశాఖపట్నంలో కాపురం పెట్టి వాళ్ళకిచ్చిన మాటను నిలబెట్టుకోరాదా? అమరావతి రైతులంటే మోసం చేశావు, రాష్ట్ర ప్రజలంటే మోసం చేశావు. కనీసం విశాఖపట్నం అయినా పోయి కాపురం పెట్టి నేను ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రిని కాకపోయినా సరే కాపురం అన్నా ఏడ పెట్టానని నిరూపించుకోవచ్చు కదా. ఎందుకు ఈ పనికిమాలినటువంటి మాటలన్నీ చెప్పి ప్రజల్ని మోసం చేసేటువంటి ప్రయత్నం చేయటం? అసలు ఇంకొక మాట కూడా చూద్దాం, ఇంకొక ఆణిముత్యాన్ని చూద్దాం. విశాఖపట్నం క్యాపిటల్ కాబోతా ఉంది, విచ్ ఇస్ గోయింగ్ టు బి అవర్ క్యాపిటల్ అని తెలుగులో చెప్పింది సరిపోలేదు. విశాఖపట్నంలో చదువుకున్న వాళ్ళు ఎక్కువ ఉంటారు, వాళ్ళకి అర్థమయ్యేలా కూడా చెప్దాం అనేటువంటి ఉద్దేశంతో ఇంగ్లీష్లో ట్రై చేశాడు జగన్ అన్న. అయినప్పటికీ విశాఖపట్నం ప్రజలు చెప్పుతో కొట్టినట్టుగా విశాఖపట్నం ఎంపీ నిన్న 2024 ఎన్నికల్లో వచ్చినటువంటి మెజార్టీ 5,04,000 మెజార్టీతో శ్రీభర్త గారు విశాఖపట్నం ఎంపీగా గెలిచారు. అంటే 7 అసెంబ్లీల యావరేజ్ చూస్తే 72,000 ఓట్ల మెజార్టీతో ఒక్కొక్క నియోజకవర్గంలో నిన్ను చీకొట్టారు. ఓహో, ఆ రకంగా చీకొట్టారు కాబట్టి ఇక విశాఖపట్నంకి నువ్వు రాజధాని ఇస్తానన్నా కూడా వాళ్ళు నీ రౌడీజం, నీ గోండాయిజం, నీ పులివెందుల రౌడీలు అక్కడ చేసినటువంటి అరాచకాలు, నీ భూదోపిడీలు వాళ్ళకి తెలిసిపోయి వాళ్ళు చీకొట్టారనేటువంటి ఉద్దేశంతో రాజధాని ఇస్తానన్నా కూడా ఇంత దారుణంగా నిన్ను ఓడించారనేటువంటి ఉద్దేశంతో మళ్ళీ అక్కడి నుంచి తిరుగుటప్పా కట్టి ఇక్కడికి మారతానని చెప్పి నిన్న మాట మార్చావా? అసలు ఇంకొక ఆణిముత్యం ఇతని దగ్గర ఉన్నటువంటి పాలేరు మాట్లాడింది. అసెంబ్లీ ఉంది, హైకోర్టు ఉంది, నడుస్తుంది. 3 రాజధానులని ఇంటర్ప్రిట్ చేస్తూ వాళ్ళంతటి వాళ్ళు క్రియేట్ చేసింది ఒక తప్పు. 3 రాజధానులు అనేది ఇంటర్ప్రిట్ వాళ్ళంతా వాళ్ళు చేశారంట. ఎవరు చేశారు? పాలేరుగా మేము చేసామా? తెలుగుదేశం నాయకులు చేశారా? జనసేన వాళ్ళు చేశారా? బీజేపీ వాళ్ళు చేశారా? ఈ రాష్ట్ర ప్రజలు చేశారా? సరే, ఆ 3 రాజధానులు చెప్పినటువంటి పోరంబోకు ఎవడో కూడా ఇదే వీడియోలో చూద్దాం.
కనిపిస్తా ఉంది అధ్యక్ష. ఈ 3 రాజధానులు వస్తున్నాయి, రావాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. 3 రాజధానులు పెడుతున్నాను, కర్నూలు ఒకటి, అనంతపురం ఒకటి, విశాఖపట్నం అని చెప్పి మాట్లాడినటువంటి పోరంబోకి ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఈ ఇద్దరిలో ఎవడనుకోవాలి? అసలు యజమానికి మాటకి విశ్వాసం లేకుండా యజమాని ఏమో 3 రాజధానులు అంటాడు, విశాఖపట్నంలో కాపురం పెడతానంటాడు. అతని దగ్గర పాలేరు ఏమో ఒకే రాజధాని అంటాడు, అది అమరావతి అంటాడు. నా యజమాని ఉండబోయేది కూడా, కాపురం ఉండబోయేది కూడా తాడేపల్లిలోనే అని సర్టిఫికేట్ ఇచ్చేస్తా ఉన్నాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్పింది తప్పు అయితే ఈ రాష్ట్ర ప్రజలు మళ్ళీ ఈసారి అతన్ని ముఖ్యమంత్రిగా కాదు కదా, పులివెందుల ఎమ్మెల్యేగా కూడా గెలిపించడానికి సిద్ధంగా లేరు. అదేవిధంగా ఒకవేళ సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పింది తప్పు అయితే తనకు పాలేరులాగా ఆ పార్టీకి స్టేట్ కోఆర్డినేటర్ అని చెప్పుకొని తిరుగుతున్నాడు కాబట్టి ఆ వ్యక్తి తప్పుడు మాటలు మాట్లాడుంటే ఆ వ్యక్తిని పార్టీ నుంచి తీసేసేటువంటి పరిస్థితి ఉందా? అసలు ఇంతకీ మీ స్టాండ్ ఏం తగలబడింది? 3 రాజధానులా, ఒక రాజధానా, విశాఖపట్నమా, అమరావతి, కర్నూలా, పులివెందులా, లేకపోతే ఇవన్నీ గాలికి వదిలేసి ఇప్పుడు నువ్వు బెంగళూరులో బతుకుతున్నావు కాబట్టి అదే భవిష్యత్తులో మీరు రాజధానిగా పెట్టాలనుకుంటున్నారా? అసలు ఈ రాష్ట్ర ప్రజల్ని ఇంత కన్ఫ్యూజ్ చేసేటువంటి ప్రయత్నం ఎందుకు చేస్తూ ఉన్నారు? అంటే మీరు కన్ఫ్యూజ్ అయ్యి ప్రజలు ఎక్కడికి వెళ్ళినా చెప్పుతో కొడుతున్నారు కాబట్టి, చీ కొడుతున్నారు కాబట్టి నిమిషానికి మాట మారుస్తున్నారా? లేదంటే ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయటం కోసం ఈసారి ఎన్నికల్లో 4 సీట్లు ఓట్లు సంపాదించుకోవటం కోసం ఈ రకంగా మాట్లాడుతున్నారా అనేది క్లారిటీ ఇచ్చిన తర్వాత ఎన్నికలకు పో జగన్మోహన్ రెడ్డి ఈసారైనా.